కొలస్సీ పత్రికపై ధ్యానాలు 18వ భాగం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కొలస్సీ 1:17. యేసుక్రీస్తే సర్వసృష్టికి అత్యంత ప్రముఖుడు, సర్వసృష్టిలో అత్యంత శ్రేష్ఠుడు. 15వ వచనంలో దీన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఆయనే సమస్తాన్ని సృష్టించినవాడు. ఈ విషయం మనకు 16వ వచనంలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న 17వ వచనంలో యేసుక్రీస్తు సర్వసృష్టికి అత్యంత ప్రముఖుడు, సర్వసృష్టిలో అత్యంత శ్రేష్ఠుడు అనడానికి పౌలు మరొక 2 కారణాలు తెలియజేస్తున్నాడు. మొదటి కారణం, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. రెండవ కారణం, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. మొదటిగా, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు అనే మాటని ధ్యానిద్దాం. నిర్గమకాండం 3:14లో మండే పొదలో నుంచి మోషేతో మన ప్రభువు ఏ హయాహ్ అషేర్ ఏ హయాహ్ అని చెప్పాడు. అంటే కేవలం నేను మాత్రమే ఉన్నవాడను అని అర్థం. యోహాను 8:58లో మన ప్రభు అయిన యేసు యూదులతో ఎగో ఎమి అని చెప్పాడు. ఎగో ఎమి అంటే కేవలం నేను మాత్రమే ఉన్నవాడను అని అర్థం. మన ప్రభువు తన గురించి తాను చెప్పుకున్న మాటలనే ఇక్కడ పౌలు ప్రథమ పురుషంలో అనగా థర్డ్ పర్సన్లో చెబుతున్నాడు. కాబట్టి పౌలు గారు చెప్పిన మాటను ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు అని చదవడానికి బదులు కేవలం ఆయన మాత్రమే అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు అని మనం చదువుకోవాలి. ఒక్కసారి ఊహించండి, మనం కాలంలో ప్రయాణించి గతంలోకి వెళితే ఎలా ఉంటుందో. మనం గతంలోనికి వెళ్ళే కొలది మనుషులు, పక్షులు, పశువులు, గ్రహాలు, నక్షత్రాలు, వృక్షాలు మన కళ్ళ ముందే మాయమైపోతూ ఉంటాయి. చివరికి మన త్రియేక దేవుడు మాత్రమే ఉనికిలో ఉన్నట్లు మనం చూడగలుగుతాం. ఆదికాండం 1:1కి ముందు సమయం లేదు, స్థలం లేదు, పదార్థ సంబంధమైనది కూడా ఏదీ లేదు. కేవలం మన త్రియేక దేవుడు మాత్రమే ఉనికిలో ఉన్నాడు. ప్రస్తుతం మనం త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి సృష్టి అంతటికీ ముందు యేసుక్రీస్తు ఉనికిలో ఉన్నాడు అనే మాటతో మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఆయన తనకు తానుగా ఉనికిలో ఉన్న దేవుడు, తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సమానమైన దైవత్వాన్ని, నిత్యత్వాన్ని కలిగినవాడు. కాబట్టి దేవుని కుమారుడైన యేసు ఉనికిలో లేని కాలం ఒకటి ఉండేది అని ఏరేస్ అనే దుర్బోధకుడు ఒకనాడు చెప్పింది. ఈనాడు యెహోవా సాక్షులు చెబుతున్నది బైబిల్ ప్రకారం ఏమాత్రమూ సత్యం కాదు. ప్రభువైన యేసుకు ఆరంభం లేదు. సృష్టించబడిన ప్రతి దాని ఉనికికి ప్రభువైన యేసే మూలం. నేను మొదటివాడను, కడపటివాడను అనే మాటలు కూడా యేసు యొక్క నిత్యమైన ఉనికిని ప్రకటిస్తున్నాయి. యేసే సర్వసృష్టికి అత్యంత ప్రముఖుడు, సర్వసృష్టిలో అత్యంత శ్రేష్ఠుడు అనే సత్యానికి ఈ వచనంలో రెండవ కారణంగా ఆయన చెప్పిన మాటను, అనగా ఆయనే సమస్తానికి ఆధారభూతుడు అనే మాటను మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఆధారభూతుడు అంటే అర్థమేంటి? ఆధారభూతుడు అనే పదం సున్ ఇస్టేమి అనే క్రియాపదం నుంచి వచ్చింది. అంటే ఆయనే అన్నింటినీ స్థిరంగా, క్రమంగా ఉనికిలో ఉంచేవాడు అనే అర్థం. ఒకవేళ ఆయన తన శక్తిని వాటి నుంచి వెనక్కి తీసుకుంటే అవి ఉనికిలో ఉండవు, క్రమంలో ఉండవు. అప్పుడు సమస్త సృష్టి పూర్తి గందరగోళంలో పడి నశిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోందని మనకు తెలుసు. భూమిపై విస్తారమైన నీళ్లున్నాయని కూడా మనకు తెలుసు. మరి భూమిపై ఉన్న నీళ్లన్నీ చల్లా చెదురైపోకుండా ఒక్కచోట ఎలా ఉంటున్నాయి? భూమి తనపై ఉన్న దేనినైనా తన మధ్య భాగం వైపు ఆకర్షించడం వలన, భూమిపై ఉన్న వాతావరణపు ఒత్తిడి వలన నీళ్ళన్నీ చల్లా చెదురైపోకుండా ఒక్కచోటే ఉంటున్నాయి. ఒక్క నీరు మాత్రమే కాదు, మనుషులైనా మరే ఇతర వస్తువైనా భూమి మీద నుండి ఎగిరిపోకుండా స్థిరంగా ఉండడానికి కారణం భూమి ఆకర్షణ శక్తే. ఇలా కేవలం ఒక భూమికి మాత్రమే కాదు, అన్ని గ్రహాలకు ఆకర్షణ శక్తి ఉంది. దాన్ని పెట్టినవాడు ప్రభువైన యేసుక్రీస్తే. మనం నివసిస్తున్న భూమికి, సూర్యచంద్రులకు మధ్యనున్న దూరం గురించి ఆలోచించండి. భూమికి చంద్రునికి మధ్యనున్న దూరం 3,56,400 కిలోమీటర్ల నుంచి 4,05,500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒకవేళ చంద్రుడు 3,56,400 కిలోమీటర్ల కంటే దగ్గరగా వస్తే భూమి మీద జలప్రళయాలు, భూకంపాలు వస్తాయి, అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. భూమికి సూర్యుడికి మధ్యన 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది.
ఆ దూరం పెరిగితే భూమి గడ్డకట్టుకుపోతుంది. ఆ దూరం తగ్గితే ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు కరిగిపోయి భూమి నీటితో కప్పబడుతుంది. కానీ ప్రభువైన యేసే వాటి మధ్యన ఉన్న దూరాన్ని సరైన స్థితిలో ఉంచుతూ మనల్ని భద్రపరుస్తున్నాడు. సృష్టి అంతా అణువులతోనూ పరమాణువులతోనూ నిర్మితమై ఉంది. ప్రతి పరమాణువు లోపల ధనావేశం కలిగిన ప్రోటాన్లు, ఎలాంటి ఆవేశము లేని న్యూట్రాన్లు ఉంటాయని, పరమాణువుకి వెలుపటి కక్షలో రుణావేశం కలిగిన ఎలక్ట్రాన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అంటే మన గడియారంలో వేసుకునే బ్యాటరీలకు ప్లస్ మైనస్ ఉంటాయి కదా, ఆ విధంగా ప్రోటాన్లు అంటే ప్లస్, ఎలక్ట్రాన్లు అంటే మైనస్ ఛార్జెస్ కలిగి ఉంటాయి. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అనేది సైన్స్లో ఉండే ఒక నియమం. అంటే పరమాణు లోపల ఉండే ఏ 2 ప్రోటాన్లు దగ్గరకు వచ్చినా ఆ పరమాణువు బాంబు పేలినట్లు పేలిపోతుంది. అయితే అణువులు ఆ విధంగా విస్ఫోటనం చెందకుండా వాటిని పట్టి ఉంచుతున్న శక్తి ఏంటో అని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. అయితే అణువులను విచ్ఛిన్నం కాకుండా, విస్ఫోటనం చెందకుండా పట్టి ఉంచుతున్నవాడు యేసుక్రీస్తేనని ఈ వచనం చెబుతున్నది. సృష్టిని చేసి దానిని ప్రభువు విడిచిపెట్టేయలేదు. తన శక్తి కలిగిన మాటతో దానిని నిర్వహిస్తున్నాడు. హెబ్రీ 1:3. మహోన్నతమైన ఆయన శక్తిని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. సర్వసృష్టికి ఆయనే అత్యంత ప్రముఖునిగా, శ్రేష్ఠునిగా ఉన్నాడు. మన జీవితాల్లో, మన హృదయాల్లో కూడా ఆయనదే మొదటి స్థానం కావాలి. వేరే వ్యక్తికి, వేరే వస్తువుకు మొదటి స్థానం ఇస్తే నువ్వు నేను ఆయనకు పాత్రులుగా ఉండలేం. నీ జీవితం అనే సింహాసనంపై క్రీస్తే ఉన్నాడా? నీ హృదయం అనే సింహాసనంపై క్రీస్తే మహారాజుగా ఆసీనుడై ఉన్నాడా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.